నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 27వ శ్లోకం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. సో భగవానుడు చెప్తున్నారు. ఇప్పుడు ముందు శ్లోకంలో చెప్పారు, ఇతర దేవతలని ఆరాధించడానికి చాలా నియమాలు ఉంటాయి. ఆ కోరికతో చేసినప్పుడు అట్లాగే ఆ కోరిక పండాలన్నా కూడా నెరవేరాలన్నా కూడా ఆ ఇతర దేవతలకి చేసే పనులలో ఎటువంటి తప్పు కూడా జరగకూడదు. ఆ విధంగా చేస్తేనే వాళ్ళ కోరికలు తీరుతాయి. కానీ నన్ను పూజించడానికి అటువంటి నియమాలు ఏం లేవు అర్జున. కేవలం నా ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకుని భక్తితో ప్రేమతో చేస్తే నేను వాళ్ళకి లొంగిపోతాను, వాళ్ళు నన్ను పొందుతారు అని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, నువ్వు నన్ను పూజించడానికి నువ్వేమీ కొత్తగా చేయక్కర్లేదు అర్జున. యత్ కరోషి, నువ్వు రోజు చేసే పనే. యత్ కరోషి యదశ్నాసి, నువ్వు రోజు పనులు చేసుకుంటావు. నీ పనులు నువ్వు ఆ అట్లాగే ఆ పనులు చేసుకో. తర్వాత యదశ్నాసి, నువ్వు ఏది అనుభవిస్తున్నావో రోజు ఏదో ఒకటి అనుభవిస్తాం కదా మనం, సుఖాలు. అలాగే మనం తినే పదార్థాలు కానీ ఈ మెటీరియల్ వరల్డ్ లో చాలా అనుభవిస్తూ ఉంటాం మనం. సో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, అనుభవిస్తూనే ఉంటాం. యత్ కరోషి యదశ్నాసి అలా యత్ తపస్యసి యజ్జుహోషి, అట్లాగే మనము ఏదో ఒక సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము, హోమాలు చేస్తూ ఉంటాము, యజ్ఞాలు చేస్తూ ఉంటాము, తర్వాత దదాసి దానాలు చేస్తూ ఉంటాము. సో ఈ పనులన్నీ నువ్వు రోజు చేసే పనులే కదా అర్జున, చేసుకో. యత్ తపస్యసి, మనం ఎన్నో డిసిప్లిన్స్ పెట్టుకుని ఎన్నో ఆస్టెరిటీస్ చేస్తూ ఉంటాము. సో అట్లాగే అవన్నీ చేసుకో నువ్వు. కౌంతేయ తత్కురుష్వ మదర్పణం, కానీ ఇవన్నీ కూడా నాకు సమర్పించు. ఈ కర్తృత్వ భావం లేకుండా చేసుకో. ఈ పనులన్నీ కూడా నువ్వు రోజు చేసుకునే పనులు చేసుకో, నువ్వు రోజు చేసుకునే దానాలు చేసుకో, తపస్సులు చేసుకో, యజ్ఞాలు చేసుకో. అట్లాగే నువ్వు అనుభవించేది కూడా పరమాత్మ అనుభవిస్తున్నాడు అనే భావనతో చెయ్యి. నేను కర్తని, నేను భోక్తని అనే ఈగో వదిలిపెట్టేసేయి. చాలు, నువ్వు నాకు ఇంతకన్నా నువ్వేం చేయక్కర్లేదు అర్జున అని భగవానుడు ఎంతో ప్రేమతో చెప్తున్నారు. సో ఈ రకంగా మనం గనక ఉండగలిగితే, పరమాత్మ ఈశ్వరత్వాన్ని అర్థం చేసుకుని మనం ఈ రకంగా చేస్తే మనం కర్మయోగాన్ని ఆచరిస్తున్నట్టే అవుతుంది. సో భగవానుడు మళ్ళీ కూడా ఇక్కడ కర్మయోగాన్ని ఎలివేట్ చేస్తున్నారు ఇక్కడ. సో నీ కర్మని చేస్తూనే నువ్వు నాకు దగ్గర అవ్వచ్చు అర్జున, నువ్వు సాంఖ్యయోగం ద్వారానే నా దగ్గరికి రావక్కర్లేదు అని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.